అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజైతే ఒక కొత్త స్వీట్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే ఒక స్వీట్ న్యూస్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? స్వీట్ నేమ్ వచ్చేసి హోమ్ మేడ్ గులాబ్ జామున్. ప్రిపరేషన్ చూద్దాం. 3/4 కప్పు మిల్క్ పౌడర్, 3/4 కప్పు మిల్క్ పౌడర్ని అయితే బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 కప్ వచ్చేసి ఫుల్గా మైదా తీసుకున్నాను. అవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ అంతా కలిసేలాగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో పించ్ ఆఫ్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో అయితే 2 స్పూన్ ఘీని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమంలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ గులాబ్ జామ్ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే మెల్లగా ఇలాగ కలుపుకోవాలి. పిండి ఇలాగ కలుపుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలాగ సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంతలోపు ఇప్పుడు మనం గులాబ్ జాములను అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో మనం పిండి ముద్దనైతే కలుపుకున్నాం కదండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలాగ చపాతీ కర్రతో అయితే చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ కొంచెం మందంగా ఉండేటట్లుగా చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ అయితే వస్తుంది. ఎడ్జెస్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ స్క్వేర్ షేప్లో అయితే మనకు నచ్చిన షేప్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఆ స్క్వేర్లు పెద్దగా వచ్చేసరికి దాంట్లో ఇంకో హాఫ్ని అయితే చేసి ఇలాగ చిన్నగా అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు ఏదైనా షేప్ మౌల్డ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం మంట మీదనే ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, డీప్ ఫ్రై చేయగానే ఎలాగ ఫ్లఫీగా అయిపోయాయో గులాబ్ జామున్స్. సో ఇలాగ అన్ని గులాబ్ జాముల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గులాబ్ జాముల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్ షుగర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 కప్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా ఇలాగ కలుపుతూనే ఉండాలి. ఇలాగ షుగర్ సిరప్ కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఇలాగ బాయిల్ అయ్యాక పించ్ ఆఫ్ కలర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. కలర్ వచ్చేసి ఆప్షనల్, ఉంటే కలర్కి బదులు కొంచెం కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా గులాబ్ జామ్ సిరప్ అయితే రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఈ సిరప్ని స్క్వేర్ గులాబ్ జామున్ మీద ఇలాగ వేసేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ని వెడల్పాటి ప్యాన్లో అయితే ఇలాగ అమర్చుకున్న తర్వాత వాటిపైన సిరప్ని ఇలాగ పోసేసుకోవాలి. ఈ స్క్వేర్ గులాబ్ జామున్స్ మీద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఇప్పుడే వేసేసుకోవచ్చు లేదా 2 అవర్స్ తర్వాత నానిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ముందే యాడ్ చేసేసాను. 2 గంటల తర్వాత అయితే గులాబ్ జామున్స్ ఇలాగ జ్యూసీగా ప్రిపేర్ అయిపోతాయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, స్క్వేర్ గులాబ్ జామున్స్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. జ్యూసీగా చాలా బాగున్నాయి చూడ్డానికే. ఈ గులాబ్ జామున్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ స్వీట్ రెసిపీతో స్వీట్ న్యూస్ ఏంటిదంటే, డిసెంబర్ 9కి నా ఛానల్ క్రియేట్ చేశాను. జనవరి 9కి 1 మంత్ అయిపోయింది. సో ఈ 1 మంత్లో 47 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో 1 మంత్ యానివర్సరీ గుర్తుగా అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేశాను.
సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.